హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే కొత్త వంట మొక్కజొన్న గారెలు. మొక్కజొన్నలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. ఒకవేళ ఇష్టం లేకపోయినా నేను చేసే ఈ వెరైటీ మొక్కజొన్న గారెలు చేసుకొని తినండి, తప్పకుండా ఇష్టపడతారు. ట్రై చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని కొత్త కొత్త వెరైటీ వంటకాలు నా ఛానల్లో మీరు చూడొచ్చు. ఓకే, సో ఈరోజు డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొక్కజొన్న గారెలు ఎలా చేయాలని. ఓకే, ఇలా 2 మొక్కజొన్నలు నేను తీసుకున్నానండి. సో ఇలా బాగా ఒలిచి పెట్టుకోవాలి. మనం తీసుకునేటప్పుడు బాగా ముదిరిపోయిన మొక్కజొన్నలు కాకుండా, అలాగని లేతవి కూడా కాకుండా మీడియంగా ఉండేవి మనం ఇలా తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి. అంతేకాకుండా దీన్ని ముందుగా మనం పావు గంట నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే అవి పైకి తేలుతాయి. మనం ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఒక 6 పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి. సో మనకి కారంగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్గా వీటికైతే మనకు 5 పచ్చిమిరపకాయలు సరిపోతాయి, కానీ నేను ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉండడానికి. ఇంకా స్పైసీ కావాలంటే మనం ఇంకో 2-3 పచ్చిమిర్చి యూజ్ చేసుకోవచ్చు 2 మొక్కజొన్నలకి. ఓకే, నేను దీన్ని బాగా మిక్సీ పెట్టేశాను. మనం దీన్ని బాగా పేస్ట్లా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నట్టు చేసుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్లా అయిపోతే గారెలు వేస్తున్నప్పుడు జారిపోతాయి, గారెలు సరిగ్గా రావు. సో మనం కొంచెం గరుగ్గా ఉన్నట్టు మనం మిక్సీ పెట్టుకుంటే మనకి గారెలు చక్కగా వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు ఒకసారి లాస్ట్లో గారెలు వేసుకునే ముందు చిన్నది టేస్ట్ చేసి చూడాలి, లేదంటే మనకి మొత్తం గారెలన్నీ వేస్తే మనకి టేస్ట్లెస్గా ఉంటుంది ఉప్పు లేకుండా. సో మనం అంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో బాగా తరిగిన క్యారెట్ ఇది ఇలా సన్నగా తరిగి, సో ఇది నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఈ గారెలు కొంచెం క్రిస్పీగా ఉండడానికి మనం ఇందులోని బియ్యం పిండి కలుపుకుందాం. ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర మిక్స్ చేసుకోవాలి. సో మనం ఒక కళాయి తీసుకొని ఇప్పుడు ఇందులోని నూనె వేసుకోవాలి. బాగా వేడెక్కే వరకు ఉండాలి, ఎందుకంటే గారెలు వేసిన తర్వాత బాగా వేగడానికి ముందే మనం వేసేస్తే ఆ గారె ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకొని, సో గారె ఆయిలీగా ఉంటుంది. మనం బాగా వేడెక్కే వరకు మనం వెయిట్ చేయాలి. సో చూసారుగా మన మొక్కజొన్న గారెలు, చిట్టి గారెలు. సో మనం దీన్ని తెల్లగా ఉన్నప్పుడే తీసుకుంటే ఇవి క్రిస్పీగా మనకి ఉండవు. కొంచెం ఎర్రగా కాల్చి తీసుకున్నామంటే మనం ఇవి క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా మనం ఒక ప్లేట్లోని మన చిట్టి గారెల్ని వేసి సర్వ్ చేసుకోవడం. టాడా, వేడి చిట్టి స్పైసీ మొక్కజొన్న గారెలు రెడీ. ఒకటి టేస్ట్ చూద్దాం. సూపర్ స్పైసీగా క్రిస్పీగా సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలండి, నిజంగా చెప్తున్నా. ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి.